హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై అంటే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అలా ఏమనుకోవద్దండి. చాలామంది ఇది స్పెషల్గానే తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలాంటి చేదు కూడా ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా కలుపుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు తినడం కూడా కాకరకాయ చాలా మంచిది కదా హెల్త్కి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా? ఇప్పుడు దీనికోసం నేను 4 కాకరకాయ తీసుకున్నానండి. వీటిని వాష్ చేసి దీని స్కిన్ అంతా తీసేసి సన్న సన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పీసుల్ని ఒక బౌల్లో వేసి ఇందులోనే సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి, టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పిండేసి కాకరకాయలని వాటర్ తీసేయాలి. వాటర్ తీసిన కాకరకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా తక్కువ ఆయిల్ తీసుకొని ఇట్లా కొంచెం కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో పోపు వేసుకోవాలి. దీనికోసం నేను ఎక్కువ ఆనియన్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి ఇందులో వేయాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేయాలి. ఇవి వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేయాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. కొంచెం మగ్గనిచ్చి తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ కారము, ఎక్కువ క్వాంటిటీ గార్లిక్ తీసుకున్నాను. ఇందులోనే తగిన సాల్ట్ కూడా వేసాను. చేసి బాగా కచ్చపచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అన్ని పీసులకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. బాగా ఫ్రై అయ్యింది కదా, చూడండి. ఎంతో టేస్టీగా ఉన్న కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అండి, బట్ టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఎటువంటి చేదు ఉండదు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.